తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యకర్తల శిక్షణా కార్యక్రమంలో రామచంద్రరావు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో నిధులు, నియామకాలు, సాగునీటి వ్యవస్థలో వైఫల్యాలు జరిగాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, నిర్లక్ష్యంతో పాలన సాగిస్తుందని వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ హామీ పూర్తిగా అమలు కాలేదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని వెల్లడించారు. 2014 తర్వాత దేశంలో సంక్షేమం, అభివృద్ధి సమన్వయంతో ముందుకు సాగుతుందని రామచంద్రరావు అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. చాలా కాలం తర్వాత మళ్ళీ మీ అందరికీ ఒక ప్రశిక్షణలో పాల్గొనడానికి అవకాశం దొరికింది. ప్రతి 3 సంవత్సరాలకు భారతీయ జనతా పార్టీలో ప్రశిక్షణ జరుగుతుంది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి. మనం ఎంత గొప్ప నాయకులైనా, గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా మనము పార్టీ యొక్క పద్ధతి, పార్టీ యొక్క సిద్ధాంతము, పార్టీ విధి విధానాల గురించి తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశము, ఇది ఒక కార్యక్రమం. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక సిద్ధాంతము, కార్యపద్ధతి ఇతర పార్టీల కన్నా ఇది కొద్దిగా వేరే రకంగా ఉంటుంది. క్రమశిక్షణ అనేది మనకు చాలా ముఖ్యం. ఇక్కడ క్రమశిక్షణతో పాటు మన సిద్ధాంతం పైన నిబద్ధత, ఈ రెండు కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం మన ఒక భారతీయ జనతా పార్టీలో. ఒక కార్యకర్త నిర్మాణం కూడా సిద్ధాంతంతో, నిబద్ధతతో, సేవాభావంతో, దేశభక్తితో ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం నిర్మాణం చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఒక రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ అంశాలపైన ఇతర విషయాలపైన కూడా మన వైఖరి ఏంది, మన విధానాలు ఏంది కూడా దాని విషయంలో ఇక చర్చిస్తూ ఉంటాము. కాబట్టి ఈరోజు ఈ యొక్క కరీంనగర్ జిల్లా ఒక ప్రశిక్షణ కేంద్రంలో 12 అంశాలతో మీకు జరగబోయేటటువంటి ప్రశిక్షణ, దాంతోపాటు దేశంలో ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి మనకు అవగాహన కలిగించడానికి మన వక్తలు మనకు చెప్తారు. మిత్రులారా, ఈరోజు కరీంనగర్ కాదు, మొత్తం తెలంగాణలో 38 జిల్లాల్లో ఈ ప్రశిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి. నేను దాదాపు 8 ప్రశిక్షణ కేంద్రాలకు ఇటు ఉద్ఘాటనలో కానీ సమారోపంలో కానీ పోవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉత్సాహంగా దీనిలో పాల్గొంటున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహం రావటము, చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటం అనేది ఇది రాబోయే రోజుల్లో మన భవిష్యత్తుకు ఒక మంచి చిహ్నంగా నేను భావిస్తా ఉన్నాను.